ఒకళ్ళ మానమును చూడకూడదు, బట్టలు లేకుండా చూడకూడదు. చూస్తే శపింపబడతాడు వాడు. మీరు గమనించండి, బైబిల్లో నోవహు గారిని కొడుకు ఎలా చూసాడట? బట్టలు లేకుండా చూసినందుకు ఏం జరిగింది తెలుసా? కొడుకు తండ్రిని చూస్తే కొడుకు పురుషుడే, తండ్రి పురుషుడే. పురుషుడు బట్టలు లేకుండా చూస్తే ఏం చేశాడు దేవుడు? శపించాడు. ఈరోజు కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి. ఏంటా వెబ్సైట్లు? దాంట్లో బట్టలు ఉన్న వాళ్ళు ఉంటారు. బట్టలు లేకుండా తిరుగుతున్న వాళ్ళని సిగ్గు లేకుండా చూస్తున్న తరం నేటి తరం. అలా చూసి ఇలా తిరుగుతున్నాడు. నీకు తెలుసా, ఒకనాడు నోవహును చూసినందుకే శపించిన దేవుడు నిన్ను శపిస్తాడా? శపించాడు. వీడియోలు చూస్తే ఏమైంది అనుకుంటున్నారేమో, అలాంటి ఫోటోలు చూస్తే ఏమైంది అనుకుంటున్నారేమో. అలా చూస్తే శాపాలు దిగుతాయి, బతుకులు నాశనం అయిపోతాయి.